చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 17వ వచనాన్ని మనం పఠించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, చదవబడిన వాక్యమును ప్రభా మేము వివరించుకునొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడండి. నిలబడితే మాట్లాడతాను అని వాగ్దానం చేసిన మహోన్నతుడు మహాఘనుడు అయిన మా తండ్రి, ఈ యొక్క సిలువ ధ్యాన దీక్ష కార్యములలో నీ సిలువని మేము తలంచొచ్చు ఉండగా నీ సిలువ శక్తి మా మీద ప్రకాశింపచేయమని సిలువనాథుడైన క్రీస్తు ప్రభును బట్టి ప్రథమలాడుకొనొచ్చు నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ సిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీవించిన మనకెల్లరకును సిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మనకి లభించును గాక, ఆమీన్. లూకాసు వార్త 23వ అధ్యాయములో 39వ వచనము నుండి మనము కొన్ని వచనాలు మనం గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట మనకి కనబడుతున్నది. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు అనే మాటను చూస్తున్నాం. అనగా వేలాడదీయబడుచున్నటువంటి నేరస్తులో ఒకడు ఆయనను దూషించాడట. అయితే రెండవ వాడు వానిని గతించును అనే మాట 40వ వచనములో మనం చూస్తూ ఉంటాము. 41వ వచనానికి వస్తే అక్కడ ఏమంటున్నాడంటే, మనకైతే ఇది న్యాయమే, 42వ వచనములు అంటున్నాడు, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనను. చాలండి. ఈ యొక్క లూకాసు వార్త 23వ అధ్యాయములో 39 నుండి 49 వచనాల వరకు మనం గమనించిన ఇక్కడ చదివినటువంటి వాక్య లేఖనములలో 42 వచనములలో మనం చూస్తున్నాము, ఆయనను చూసి అనే మాట మనకి కనబడుతూ ఉంది. వేలాడదీయబడుచున్న నేరస్తుల ఒకడు ఆయనను చూసి దూషించాడు. రెండో వాడు కూడా ఆయనను చూసి వానిని గద్దించాడు. మూడో వాడు కూడా ఆయనను చూసి మనకైతే ఇది న్యాయమే అని అక్కడ పలుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ 35వ వచనానికి వస్తే కనుక ఈ యొక్క 23:35లో ఈ యొక్క క్రీస్తు యొక్క మరి చరిత్రను మనము ఈ లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మొదటగా ఈ కపాలమనబడుచున్నటువంటి ఈ కలవరి కొండపైన సిలువలో వేలాడుచున్న యేసు క్రీస్తుని ఏం చేశారట? వారు చూచిన వారై ఉన్నారట.
ఈ యొక్క కలవరి కొండపై వేలాడుచున్నటువంటి యేసును, అందుకే 39లో వేలాడవేయబడిన ఆ నేరస్తులు అంటున్నాము. అంటే క్రీస్తుతో పాటు ప్రక్కల మరలా సిలువ వేసి నేరస్తుల్ని కూడా మరి వారిని కూడా సిలువలో వేలాడదీసినట్లుగా మనం చూస్తున్నాము. అసలు ఈ సిలువ యొద్ద ఉన్నటువంటి గుంపులు ఎన్ని ఉంటాయి? ఎన్ని గుంపుల వారు ఈ సిలువ యొద్ద ఉన్నారు అనే ఒక ఆలోచన మనం కలిగినట్లయితే, మొదటగా ప్రధాన యాజకుల యొక్క గుంపు ఉంది. రెండవది పరిసయ్యులు శాస్త్రుల యొక్క గుంపు ఉంది. మూడవది రోమా సైనికుల యొక్క గుంపు ఉంది. నాలుగవది హేళన చేయవారు గుంపు ఉంది. ఐదవది ప్రభు యొక్క శిష్యుల యొక్క గుంపు ఉంది. ఆరోది స్త్రీలు, అలాగనే యేసు యొక్క తల్లి వారిదొక్క గుంపు, అలాగనే సిలువలో దొంగల యొక్క గుంపు కూడా మనం చూస్తున్నాం. ఇలాగున ఈ సిలువ యొక్క 7 గుంపుల వారు ఉన్నారు. ఈ 7 గుంపుల వారిలో ఈ 4వ గుంపు వారు ఏం చేస్తున్నారట? హేళన చేస్తున్నారట. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, యేసు ఎవరో అని చూడగోరును కానీ పుట్టవాడైనందున జనుల గుంపు కూడి ఉండటాన్ని బట్టి చూడలేకపోయినట్టే కనుగొనలేకపోయాడమట. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ఎవరై ఉన్నారు, యేసు ఎవరో అని ఒక అసాధారణమైనటువంటి మనుష్యుడి కాదు వెతకటం. లోకములో ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, సమాజములో పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి వాడు, అనగా భూసంబంధి, అలాగని మంచి పేరు పొందినటువంటి సుంకపు గుత్తదారుడు. ఇతడు పేదవాడు కాదు, ధనికుడు, ధనవంతుడు. ఈ ధనవంతుడు యేసు ఎవరో అని చూడగోరినట. ఎందుకు యేసును చూడాలని ఆసక్తి ఈ సుంకపు గుత్తదారుడు కలిగి ఉన్నాడంటే, అప్పటికే యేసయ్య అనేకమైన అద్భుతాలు ఆ ప్రాంతాల్లో చేశాడు. యేసయ్య చేసినటువంటి అద్భుతములలో ఒక అద్భుతం ఏమిటంటే, చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజరుని బ్రతికించటము. ఈ వార్త ఆ నోట చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న వాడిని లేవనెత్తాడు, అతడు ఇప్పుడు సజీవుడై తిరుగుతున్నాడనే వార్త ఆ నోట ప్రజలలో అనేకులకి గ్రామాలు పొక్కింది. ఈ వార్త ఆ నోట ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి పుట్టి చక్కయ్య యొక్క చెవిలో పడ్డాడు. అప్పటి నుంచి యేసును చూడాలని ఆసక్తి అతడు కలిగి ఉన్నాడట. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. 12వ అధ్యాయము 45వ వచనానికి వస్తే అక్కడ అంటున్నాడు, నన్ను చూచిన వాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. కనుక నన్ను చూచిన వాడు అనగా ఎవరైతే క్రీస్తును చూస్తారో, క్రీస్తును చూచిన వాడట క్రీస్తును పంపిన వాడిని కూడా చూస్తూ ఉంటాడట. అందుకే యేసును చూస్తే ఇక తండ్రిని చూడనవసరం లేదు. ఎందుకంటే తండ్రి ఎలాగున్నాడో కుమారుడు కూడా అలాగే ఉన్నాడట.
అందుకనే యోహాను గారు ఏమంటున్నారంటే, నన్ను చూచిన వాడు నన్ను పంపిన వాడిని చూచుచున్నాడు. అందుకే మనం అంటాం కదా, చూచుచున్నాము నా ప్రియ జనక అని మనం పాట పాడతాం. కనుక మన క్రీస్తుని చూచేవారమై ఉండాలి. క్రీస్తును చూచినట్లయితే ఆయన తేజస్సు మన మీద ప్రచాలింపబడుతుంది. బైబిల్ గ్రంథములో ఒక రాజు గారిని ఏమంటారంటే సూర్యుడంటే వాడు అంటారు. ఎవరా రాజు? ఏమ్మా ఎవరు? ఫరో రాజు. ఈవేళ మనము ఈ యొక్క క్రీస్తుని అనగా చూసి నేత్రాలను మనం కలిగి ఉండాలి. సూర్యుని డైరెక్టర్గా చూసామా? ఏమా చూడలేము. కారణం ఏమిటి? ఆ తేజస్సుకు మనము తట్టుకోలేము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క లేఖనములలో మనం చదువాము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయములో 17వ వచనాన్ని అక్కడ అంటున్నాడు, నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఈ యొక్క శోధనలో నుండి, శ్రమలలో నుండి నన్ను విడిపింపుము. ఈవేళ ఈ యొక్క మానవ వ్యవస్థను కాపాడుచు ఎటువంటి క్రిములు కీటకాలు మనకు సోకకుండగా, ఎటువంటి అంటువ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే సూర్యుడు నిత్యము ప్రకాశిస్తూ ఉండాలి. అనగా సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద ప్రజాలింపబడుటను బట్టి ఈ యొక్క తేమ, చెత్త, చెదారంతా కూడా ఏమైపోతుందట? లయమైపోతుంది. అనగా సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడటాన్ని బట్టి మనకేముంటలేదు ఏమ్మా? అంటువ్యాధులు ఉండటం. లేకపోతే సూర్యుని యొక్క కాంతి లేదనుకోండి, ఎక్కడ మురికి అక్కడ, ఎక్కడ అమ్మా తేమ అక్కడే ఉంటుంది. అప్పుడు ఏమైపోతారు? అంటువ్యాధులకి గురైపోతూ ఉంటారు. చూడండి, బహుశా కరోనా కాలంలోని కూడా ఈ కరోనా వ్యాధి అనగా సోకనటువంటి వారిని, ఆ బలహీనత వారికి తటస్థించిందన్న వారిని ఉదయాన్నే ఏమ్మా ఉదయాన యొక్క ఎండకి వారిని ఒక 10 నిమిషాలైనా ఎండలో కూర్చోబెట్టేవారు. అనగా మనుషునికి ఆ యొక్క కిరణాలు, ఆ తేజస్సు పడటాన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోతూ ఉండి, అందుకని నన్ను చూచిన వాడు అంటున్నాడు, మనము నీతి సూర్యుడైన క్రీస్తుని చూచిన వారమై ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనములో మాట్లాడుతూ లోకమైనను చూడదు అంటున్నాడు. లోకమైనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొంద నేరదు అంటున్నాడు. లోకమైనను చూడదు. ఏమ్మా, ఎంతమంది ప్రభువును చూచారు? మరి వాక్యం అంటుంది, లోకమైనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు అంటుంది. చూడలే.
మామూలుగా మన పాదరసాన్ని మన చేతిలో వేసుకుంటే అమ్మా అంటే మామూలుగా వేసుకుంటామా? వేసుకో. ఏం చేయాలి? దానికి పసుపు పాముకోవాలి. పసుపు రాసుకున్నప్పుడు మనము ఏమ్మా పాదరసాన్ని కొంచెం వేసుకుంటే మన చేతిలో ఉంటుంది. అలాగని చెప్పి యాసిడ్ని మన చేతిలో వేసుకుని పట్టుకుంటామా? పట్టుకో. యాసిడ్ వాడతాం. అలాగని చెప్పి ఎవరైనా యాసిడ్ని చేతిలో వేసుకుంటామంటే వేసుకోలేదు. డైరెక్ట్గా వేసుకుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. అలాగని ప్రభువును చూడలేము, కానీ ఆ చూసే విధానము కూడా ఉంది. పట్టుకునే విధానం ఎలాగైతే ఉందో ఆయన చూసే విధానం మనకి పరిశుద్ధ లేఖనముల ద్వారా మనకు తెలపబడుచు ఉన్నవి. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయములో అంటాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరట. అంటే మన హృదయం ఎలాగుండాలి? శుద్ధిగా ఉండాలి. మన హృదయములో పాపము, అసూయ, కక్షలు ఇవన్నీ మన హృదయములో ఉంచుకుని దేవుడా దేవుడా నాకు కనపడు, దేవుడా నాతో మాట్లాడంటే దేవుడు మాట్లాడు, దెయ్యాలు మాట్లాడతాయి. దేవుడు కనిపించడు, దెయ్యాలు కనిపిస్తాయి. బైబిల్ గ్రంథంలో ఒక ఆత్మ ఉంది. ఏంటి ఆత్మ? భ్రమపరుచు ఆత్మట. అంటే నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావు కనుక ఆ యొక్క భ్రమపరుచు ఆత్మ ఏం చేస్తుంది? నువ్వు దేవుని చూసినట్లుగా భ్రమ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వేమైపోతావు? మయమరిచిపోయి ఇక నేను దేవుని చూచాను అనుకుంటావు. మరి సాతాను ఎలాగొస్తుందట? వెలుగుదూత వేషము ధరించుకుని వస్తుంది. ఈ వెలుగుదూత వేషముతో వచ్చినటువంటి సాతానును చూసి ఈ మైమరిచిపోయి ఈ భ్రమపరుచు ఆత్మలో పడిపోయినటువంటి వారు ఇక దేవునే చూసేసాను అనుకుంటారట. అందుకనే మనం ఏం చేయాలంటే దైవ సన్నిధి అనుభవంలోనికి రావాలి అన్నారు. ఈవేళ ఇక సన్నిధి అనుభవంలోనికి మనం రావటానికి ఈ సిలువచ్చియాన దీక్ష కార్యములు మనకొక తర్పీదు క్లాసులు లాంటివి. అనగా సిలువ యొక్క విలువను మనం గ్రహించడానికి, సిలువలో ఉన్న మాధుర్యమును, ఆ సిలువలో ఉన్న మహిమను మనము కనుగొనటానికి ఈ ప్రార్థనా కూడికలను మనము ప్రతిష్ఠించుకున్న వారమై ఉన్నాము. అందుకనే యోహాను గారు ఈ విషయాన్ని మనకి బయలుపరుస్తూ ఆయనను ఏమ్మా చూడదు, ఎరగదు, పొందనేరదు అంటున్నాడు. ఈవేళ లోకంలో ఉన్న నీవు లోకమును రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసును చూసి అనుభవంలోనికి రావాలి మనము. అందుకే మనం పాడుకుంటాం, ఎక్కడ నీవున్నా అక్కడికి జనులు ఎగిరి ఎగిరి వచ్చిన తెలుసునా. ఈవేళ ఆయన ఎక్కడుంటే అక్కడికి జనులు ఆయన యొద్దకు ఎలాగైతే ఆకర్షింపబడ్డారో మనము కూడా దైవ సన్నిధిలోనికి ఆకర్షింపబడాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయములో 47వ వచనములో ఒక మాట ఉంది. ఆ శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఇండునని చెప్పి దేవునిని మహిమపరచును. ఎవరట? ఒక శతాధిపతి.
100 మందికి అధికారి. 100 మందికి అధికారి. ఈ యొక్క శతాధిపతి క్రీస్తుని ఎరగనటువంటి వాడు, క్రీస్తుని ధరించుకోలేనటువంటి వాడు. ఈయన జరిగినదంతా చూసి ఏమంటున్నాడంటే, నిజముగా ఈ మనుష్యుడు నీతిమంతుడై ఉన్నాడు అనగా క్రీస్తుని నమ్మిన వారు అక్కడ సాక్ష్యం ఇవ్వటం లేదు, కానీ క్రీస్తు అంటే తెలియనటువంటి వారు సాక్ష్యం ఇస్తున్నారు. అక్కడ ఈ శతాధిపతి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి చాలా మంది ఆయన యందు విశ్వాసం ఉంచారట. మరి నీవు ఆనాడు శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు, ఈనాడు నీవు సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉన్నావా? అందుకే మనకి ఈ మధ్య కాలంలో నాడు నేడు అనే పదాలు మనం చూస్తున్నాం. నాడు మనము స్కూల్కి వెళ్తే నేల మీద కూర్చునే వాళ్ళము, అలాగని ఒక రేంజ్ పెరిగేటప్పటికి అంతేనా, 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు అందరూ నేలను కూర్చుంటారు కొంతమంది. తర్వాత 5వ తరగతి నుండి 6వ తరగతి వరకు, లేకపోతే 4 నుండి 5 వరకు నేల బల్లల మీద కూర్చుంటారు. నాడు అలా కూర్చుంటే నేడు ఎల్కేజీ నుంచి టేబుల్ మీద కూర్చోవటం మొదలుపెట్టాం. మనం ఎల్కేజీ నుండి అనగా పిల్లలు కింద కూర్చోవటం మానేస్తారు. వాళ్ళకి టేబుల్, డెస్క్ ఇవన్నీ కూడా వారికి అనుకూలతలో ఏర్పాటు చేయబడ్డాయి నాడు నేడు. ఆనాడు శతాధిపతి ఇచ్చిన సాక్ష్యము, ఈనాడు నీవిచ్చుతున్న సాక్ష్యము ఎటువంటిది? ఆనాడైన సాక్ష్యాన్ని బట్టి కొన్ని ఆత్మల రక్షణలోనికి వచ్చాయి. ఈవేళ నీ సాక్ష్యాన్ని బట్టి ఆత్మలను రక్షిస్తున్నావా, లేక ఆత్మలను చెదరగొడుతున్నామా అనేది కూడా మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాము. 42వ వచనములు అంటాడు లూకాసు సువార్త 23లో, ఆయనను చూచి యేసు, ఇదిగో నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. ఎవరు? ఒక దొంగ. నేటి దినాన మనము ఈ యొక్క దొంగ మారు మనస్సు విషయంలోని కూడా మనం చూస్తూ ఉన్నాము. యేసు సిలువ మీద ఉన్నాడు. కుడివైపున ఎడవైపున 2 దొంగలు యేసుతో పాటు సిలువ వేయబడ్డారు. అందులో ఒక దొంగే మారు మనసు పొందాడు. మార్పు చెందినటువంటి వాడు ఒక దొంగను మాత్రమే చూస్తున్నాము. ఈ మార్పు చెందినటువంటి ఈ దొంగ మొదటగా తన్ను తాను దోసునని గ్రహించుకున్నాడు. తను దోసునని గ్రహించాడు మొదటగా. అందుకే ఆయనను చూసి పశ్చాత్తాపపడి, నిజముగా మేము
మేము చేసినటువంటి కార్యములకు ఈ శిలువ మరణము తప్పదు అని ఒప్పుకుంటున్నాడు. రెండోది, క్రీస్తునందు నేరము లేదని సాక్ష్యం ఇచ్చాడు ఈ దొంగ. మొదటగా తాను దోషునని గ్రహించాడు. రెండవదిగా క్రీస్తునందు నేరమేమియో లేదు అని గ్రహించాడు. మూడవదిగా తనకు తాను దిద్దుకుని మార్పు చెందాడు. నాలుగవది, దోషకుడిని గద్దించాడు. మరి ఒక దొంగ అంటున్నాడు, ఏయ్ ధర్మి, మనలాగా ఆయన ఏదో పొరపాటు చేస్తాడు, అందుకే ఆయన్ని కూడా సిలువేశాడు అంటున్నాడు. అంటే యేసుని దూషిస్తున్నటువంటి ఆ యొక్క దొంగని కూడా ఇతడు గదించాడట, దోషకుని కూడా గదించాడట ఈయన. అలాగని ఈ దొంగ ఆ శిలువ మీద ఉండగానే గొప్ప ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థనా పరుడైన దొంగ. ఈ దొంగ శ్రమల జీవి. ఆరోది, ఈ దొంగ నరహంతకుడు. అటువంటి ఈ దొంగ ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చేటప్పుడు, నీవు నీ రాజ్యములో నీవు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా మనం ఎవరితో, మన యొక్క స్నేహితులతో ఎప్పుడైనా మనము, రేయ్ నీ కొరకు ప్రార్థన చేసుకునేటప్పుడు నా కొరకు కూడా ప్రార్థన చెయ్యి అని ఎప్పుడైనా అన్నామా? ఏమ్మా, మీ ప్రక్కన ఉన్నటువంటి విశ్వాస ఎప్పుడైనా నా కొరకు ప్రార్థన చెయ్యి అని ఎప్పుడైనా కోరుంటామా? కోరం. కానీ ఈవేళ ఈ దొంగ తన ప్రక్కన ఉన్నటువంటి యేసయ్యతో మనసారా మాట్లాడుకుంటూ ఉన్నాడు. యేసుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. యేసుని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఎలా ప్రాధేయపడుతున్నాడట? ఒక్కొక్కరు మాట్లాడతారు, ముఖం పక్కెట్టుగా మాట్లాడుకుంటారు. ఏమ్మా, ఎందుకంటే ఆడు ముఖం చోటు నాకు ఇష్టం లేదు అంటారు. కానీ దొంగ అలా చేస్తలేదే. ఈ దొంగ ఏం చేస్తున్నాడట? ఏమ్మా, 42వ వచనంలో ఏమనుంది? ఆయనను చూచుచు అని ఉంది. ఆయన చూచి ఏమో యేసుని బ్రతమలాడుకుంటూ ఉన్నాడు. మనం ఆయనను చూడాలి. అదికి దైవత్సలుడు కీర్తనలు అంటాడు, ఆయనను చూచినా అంతయో సరియగును, అంతయో సరైపోద్దట. ఎవరిని చూస్తే ఏమ్మా? ఆయనను చూచిన అంటే దేవుని కుమారుడైన లోకరక్షకుడైన యేసును చూస్తే అంతయో సరిగును. ఈవేళ మనము అంతయో సరి చేసుకోవటానికి, ఆయనను చూడటానికి మనము ఎక్కడికి వచ్చాం? యెహోవా తన పరిశుద్ధాలయములో నివసించుననే మాట ఉంది. దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు గనుక భక్తవరులైన వారు, విశ్వాసులైనటువంటి వారు, అభిమానులైనటువంటి వారు ఆయనను చూడాలంటే ఎక్కడికి రావాలి? దేవాలయానికి రావాలి. ఆయన చూడాలంటే దేవాలయమునికి రావాలి. దేవాలయమునికి వచ్చిన నీవు ఏం కలిగి ఉండాలట? ఏమ్మా? ఆయన చూడాలని
తపన కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే ఆయన మనకు కనిపిస్తాడు. ఈ కపాలమనబడిన ఈ కొలవరి కొండపైన, ఈ యొక్క గొలగతా కొండ మీద వేలాడుచున్నటువంటి యేసును చూసి ఈ దొంగ ఎలాగైతే మార్పు చెందాడు, చెట్టు మీదకెక్కి యేసు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ యేసును చూడాలని కాంక్ష కలిగి చెట్టెక్కినటువంటి ధనవంతుడిని వెతుక్కుంటూ ఎవరొచ్చారట? యేసయ్య వచ్చేసాడట. అంటే ఈ యొక్క సుంకపు గుత్తదారుడికి ఏ ఆలోచన ఉందంటే వ్యాపార ఆలోచన లేదు. ఆ రోజు వ్యాపారం విడిచిపెట్టేశాడు. ఏమో పన్నుసులు చేశాడా? పన్నుసులు చేయాలనుకుంటే ఈయన అక్కడికి వస్తాడా? రాలేడు. అందుకని అతనికి వచ్చినటువంటి లాభాన్ని, అతనికి వచ్చినటువంటి ఆ యొక్క సొమ్మును విడిచిపెట్టి యేసును చూడాలి, ఆయన ఎలాగుంటాడో ఒక్కసారి ఆయనను చూడాలి మనసారి అనుకున్నాడు. యేసును చూడాలన్న ఆలోచనతో ఏమిక్కడట? మేడి చెట్టు ఎక్కాడు. ఈ చెట్టు మీద ఉన్న వాని యొక్క ఆలోచన యేసు గ్రహించాడు గనక అందుకే నీ మనస్సులోనివి నెరవేరును అన్నారు. ఈవేళ ఈయన మనస్సులోనికి వచ్చినటువంటి ఆలోచన దైవ కుమారుడని యేసు గ్రహించాడు గనక యేసయ్య జక్కయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగరమ్ము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. ఆయన కనపడడేమో ఆయనకి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య దగ్గరికి ఎవరు వచ్చేసారు? యేసయ్య వచ్చేసాడు. అలాగే మనము కూడా చూడాలనే ఆశ మనం కలుగుంటే యేసయ్య మన దగ్గరికి వస్తాడమంట. యేసయ్య మనతో ఉంటాడు. యేసయ్య మన యొక్క చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు, దారి చూపిస్తాడు. ఎందుకంటే అయ్యగారు అనేకమైన ప్రార్థనలు మనకు నేర్పించారు. అనేకమైన ప్రార్థనలను మనం చూస్తాం బైబిల్ గ్రంథంలోని. దాంట్లో పట్టు ప్రార్థన ఈ పట్టు ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. మనము కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలట. ఈవేళ ఆయనను చూడాలని ఆశ మనం కలిగి ఉండాలి. ఆయన చూడాలని ఆశ కలిగి ఉంటే ఏదో ఒక దినాన ఆయనని చూస్తామట. జక్కయ్య మేడు చెట్టు దగ్గరికి రాగానే ఎక్కేశాడా? ఏమ్మా ఎక్కేశాడా? ఎక్కలేదు. ముందు ఎక్కటం ప్రయత్నం చేస్తాడు, జారుకుంట కిందకు వచ్చేసాడట. మరలా ఎక్కాడు, మరలా జారిపోయాడు, మరలా ఎక్కాడు, మరలా జారిపోతున్నాడట. అలాగున ఏమ్మా అతని శరీరము ఏమైపోయిందట? కొట్టుకుపోయిందట. అయినా సరే యేసును చూడాలని ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఏం చేశాడట? చెట్టెక్కే వరకు కూడా పట్టు విడిచిపెట్టలేదు. చూడండి, వేసవకాలం వచ్చిందంటే పిల్లలు వేసవకాలంలో ఎగ్జామ్స్ అంతా అయిపోయాక, పరీక్షలు అయిపోయాక పిల్లలైన వారు పొలాల మీద పడతారు, గోదావరి గొట్టల మీదకి వెళ్తారు. వాళ్ళకి చెట్లు ఎక్కడం చేత కాకపోయినా ఏదో విధంగా ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కుతారు, జారుతారు. 1, 2, 3 సార్లు ప్రయత్నం చేయగా అటు తర్వాత చెట్టు ఎక్కటము నేర్చుకుంటారు. ఈ ధనవంతుడు చెట్టు ఎక్కవలసిన అవసరత లేదు, కానీ
ధనముతో దేవుడు చూడలేడని గ్రహించి ధనాన్ని విడిచిపెట్టి అతడు చెట్టెక్కి యేసయ్యను చూచాడు. అలాగే మనము కూడా శతాధిపతి ఏ విధముగా సాక్ష్యం ఇచ్చాడు. మల్లెల దావీదు గారు చక్కని కీర్తన సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలపటమే సాక్ష్యం అంటున్నాడు. సాక్ష్యం చెప్పాలంటే ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలంటే మరి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనుకుంటాం మనం. లేదు, చాలామంది సాక్ష్యాలు చెప్తారు. సాక్ష్యాల్లో వారంటారు, అయ్యా మరి నేను బయలుదేరుతున్నాను, ఈలోపు తాళం ఎక్కడో మర్చిపోయాను, తాళాలు కనపడలేదు, ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇంటి తాళాలు ఎక్కడో మర్చిపోయాను, గుర్తు రావటం లేదు అని నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకోగానే వెంటనే ప్రభు నాకు చూపించారు అని వాళ్ళ సాక్ష్యాలు చెప్తారన్నమాట. మరి సంఘములో సాక్ష్యం చెప్పలేనటువంటి మనము మరి సాక్ష్యం చెప్పకపోతే మనల్ని బట్టి ఒక ఆత్మ అయినా సరే దేవుని యొద్దకు వస్తుందా? ఎన్ని ఆత్మలు మనం రక్షించాము? మన సాక్ష్యం ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలి, దేవుని సన్నిధికి రావాలి. నీ సాక్ష్యాన్ని బట్టి కొన్ని ఆత్మలు దేవుని యొద్దకు నడిపింపబడాలి. అందుకని ఈ రాజ్య సువార్త మనందరి పైన ఉంచాడు దేవుడు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా ఉండినట్లుగా దేవుడే తన వాక్యమును మన మధ్య విడిచిపెట్టాడు. అందుకే నశించుచున్న ఆత్మలను వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడమంట. ఆ మనుష్య కుమారుడైన యేసును మనం చూసి, ఆయన వైపుకు చూసి, ఆయనను కనుగొని ఆయనను మనసారా ఆరాధించే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన కృపగల నామమును బట్టి వందనములు. ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటే అక్కడ నేను ఉన్నానని వాగ్దానం చేసి ఉన్నాను. మేము సంఘముగా సమాజముగా కూడి నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ప్రభా, ఈ వాక్యముల ద్వారా కొన్ని ఆత్మలు బలపడటానికి కృపనిచ్చి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.